మనం ఈరోజు ఇంకొకసారి నంద్యాల్ జిల్లాలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా మేము పెడుతున్నాము. ఈ మొబైల్ ఫోన్ రికవరీ మేళా భాగంగా ఈరోజు 594 ఫోన్స్ ఏమేం లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఆ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసుకొని ఆ కన్సర్న్డ్ మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఈరోజు ఇస్తున్నాము. మనకి నంద్యాల్ జిల్లా ఒక నంద్యాల్ జిల్లా ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇది సిక్స్ టైం ఈరోజు మనం మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెడుతున్నాము. 594 మొబైల్ ఫోన్స్ వాల్యూ మోర్ దెన్ 1 crore. సో మోర్ దెన్ 1 crore వాల్యూ ఉన్న మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకొని కన్సర్న్డ్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 6 times మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెట్టుకొని మోర్ దెన్ 4,000 ఫోన్స్ రికవరీ చేసుకొని ఇచ్చాము. So I would like to congratulate the entire Nandyal District Police, all the DSPs, CIs, SIs and police constables who have played very important role in this. And I would also like to send a message to the people of Nandyal that మీ కోసం నంద్యాల్ పోలీస్ ఎప్పుడైనా కష్టపడి పని చేస్తూ ఉంటుంది. మీ ఫోన్ ఎక్కడైనా లాస్ట్ అయినా సరే మన దగ్గర CEIR ఒక పోర్టల్ ఉంటుంది. ఆ CEIR పోర్టల్లో మీరు ఆ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ రికార్డ్ చేస్తే మనం ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్ని ట్రేస్ చేసుకొని we will bring it back, we will recover it and we will give it back to you. CEIR పోర్టల్ తో పాటు ఒక స్పెషల్ వాట్సాప్ ఫోన్ నంబర్ కూడా మన దగ్గర ఉంది. మీరు మీ లాస్ట్ ఆర్ థెఫ్ట్ అయిన మొబైల్ ఫోన్ డీటెయిల్ ఆ కన్సర్న్డ్ వాట్సాప్ మొబైల్ కి పెడితే ఆర్ CEIR పోర్టల్ కి పెడితే మనం వెంటనే ఆ మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేసుకొని we will bring it back. Thank you. Model school teacher, sir. Sir, actually, I gone to the market. Sir, after coming to the home, I lost my mobile phone. Whether it was stolen or whether it was fallen, I don't know. But I have been complained by knowing our PC, sir, Ashok Kumar, sir, who is working in the Gospada. After 6 months, I got a call. It is recovered. Okay, so we will get it verified also whether it was stolen or stolen. Okay, sir. Thank you very much, sir. Thank you. Okay. 1 year ఇది ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది కదా? 2 hours పడుతుంది. బస్సులో వచ్చారా? అవును సార్. మా డాడీ గిఫ్ట్ సార్ ఈ ఫోను. మా డాడీ ఎక్స్పైర్ అయిపోయినాడు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఏమైంది? ఎలా పోయింది? పొలం పనికి వెళ్ళినప్పుడు అక్కడ బైక్లో పెట్టినాం సార్ ఫోను. అక్కడ నుంచి వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి చాలా థ్యాంక్స్. మాది పాణ్యం సార్. నా పేరు రేష్మ. మాది పాణ్యం బయట పెట్టింటే ఇంట్లో వాళ్ళే తీసుకున్నారు. సార్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింటే 2 నెలలకంతా క్లియర్ చేసి ఇచ్చిన. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు దొరికిన. నా పేరు ముబీనా. మేము రైతు నగరంలో ఉంటాము. నాది నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తుండగా స్కూటీలో నుంచి ప్యాకెట్లో నుంచి పడిపోయింది. నెక్స్ట్ డేనే తాలూకా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసి CSI పోర్టల్లో పెట్టాము. ఇంకా 1 weekకి క్విక్గా రెస్పాండ్ వచ్చి దొరికిందమ్మా అని చెప్పారు. 3 months అవుతుంది వెళ్ళి ఇప్పుడు ఇచ్చారు సార్. చాలా రెస్పాన్స్ చాలా క్విక్గా ఇచ్చారు. చాలా గుడ్గా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఏమైంది? ఎక్కడ పోయింది మీ మా ఫోన్? ఊళ్ళోనే జాతర జరుగుతుంటే జాతర రోజు పోయింది సార్. వెంబడే కంప్లైంట్ ఇచ్చినాము. ఓకే. వారానికి సెలవు దొరికింది సార్. చాలా సంతోషం. గుడ్, శబాష్. ఓకే సార్. రామ్మా. మాది పన్నెం సార్. ఆహా. పోయిన 2 రోజులకే సార్ అది వికేసి ఓకే, సార్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, గుడ్ అమ్మా. రండి. మీది ఎక్కడ పోయింది? ఏమైంది? ఎప్పుడు పోయింది? 24 గంటల్లో పట్టుకోండి, పట్టుకోండి. ఓకే, సో 2-3 hours లో తీసుకో. మీది ఎక్కడ పోయింది? ఏమైంది? పట్టుకోండి. ఓకే, ఓకే. ఎప్పుడు? 1 year back. ఓకే. మంచి ఫోన్ ఉంది. ఏ ఫోన్ ఇది? పట్టుకోండి. ఓకే, ఓకే. ఎక్కడ ఎలా పోయింది?